నిజంగానే సియాచిన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని విన్నాను ఫర్ ద మిలిటరీ పీపుల్. దానికి పోస్టింగ్కి వెళ్ళాలి అంటే స్టెప్ బ్యాక్ అవుతారా, ఒక్కసారి ఆలోచిస్తారా మిలిటరీ వాళ్ళు ఆ టైంలో? ఆప్షన్ లేదు మ్యామ్. మిలిటరీ సర్వీస్ ఈజ్ నాట్ ఏ వాలంటరీ సర్వీస్. ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఓత్ తీసుకుంటారు. ఓత్ ఏంటి? నేను ల్యాండ్ ద్వారా కానీ, ఆకాశం ద్వారా కానీ, నీళ్ళ ద్వారా కానీ ఎక్కడికి పంపించిన దేశ సరిహద్దుల్ని కాపాడుతాను అని మీరు ఒక ఓత్ తీసుకుంటారు. కాబట్టి వెనక స్టెప్ అనే చాయిస్ అక్కడ లేదు. దెర్ ఇస్ నో. అంటే పోస్టింగ్ వచ్చినప్పుడు ఈ పోస్టింగ్ వచ్చింది మీకు ఇది కావాలా అన్న కాన్సెప్ట్ ఆర్మీలో లేదు. ఇది మీ పోస్టింగ్, నెక్స్ట్ పోస్టింగ్, అక్కడే వెళ్ళిపోవాలి. మరి అటువంటి సర్కమ్స్టాన్సెస్లో, అలాంటి వెదర్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో బాడీ కూడా వీకనింగ్ అయిపోతుంటుంది. హౌ యూ విల్ ఫైట్ విత్ ద ఎనిమీస్? ఆర్మీ దాన్ని అక్లిమటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే సియాచిన్ హైట్స్ 18,000 ఫీట్ని దాటుతాయి. మిమ్మల్ని స్టేజ్ వైజ్ అక్లిమటైజ్ చేస్తారు. 6,000 ఫీట్లో కొన్ని రోజులు పెడతారు, 9,000 ఫీట్, 12,000 ఫీట్, 15,000 ఫీట్, 18,000 ఫీట్, అలా బాడీని నెమ్మదిగా అక్లిమటైజ్ చేస్తారు. అండ్ మీ బాడీ వైటల్స్ అంటే హార్ట్ బీట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మిలిటరీ మ్యాన్కి ఆ నేచరే చాలా శత్రువులాగా యాక్ట్ చేసిన రోజులు కూడా ఉంటాయి. బికాస్ ఎక్కడెక్కడో పోస్టింగ్స్ వేస్తూ ఉంటారు. అండ్ మీరు చాలా వీడియోస్లో కూడా చెప్పారు, లైక్ ఫ్రాస్ట్ బైట్ కూడా ఉంటుంది. సియాచిన్ బేస్ క్యాంప్లో మ్యామ్, సియాచిన్ పోస్ట్లో కానీ బేస్ క్యాంప్లో కానీ ఫ్రాస్ట్ బైట్ అంటే టెంపరేచర్ బయట యావరేజ్గా -20 నుంచి -40 ఆ రేంజ్లో ఉంటుంది. యావరేజ్గా మీరు గ్లవ్స్ తీసేసి మీ ఫింగర్స్ని కానీ టోస్ని కానీ బయట ఎక్స్పోజ్ చేశారంటే ఫ్రాస్ట్ బైట్ అయ్యింది అంటే దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు. దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ ఇట్. ది ఓన్లీ మెడిసిన్ ఇస్ యూ హ్యావ్ టు కట్ ద ఫింగర్. అంప్యుటేషన్ ఇస్ ది ఓన్లీ మెడిసిన్. మీరు ఈ ఫింగర్ని కట్ చేయకపోతే అది స్ప్రెడ్ అవుతా, చేయి కట్ చేయాలి. ఇది కట్ చేయలేదంటే ఇది మొత్తం ఎల్బో దాకా కట్ చేయాలి. అలా మీ పర్సన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ చాలా మంది మ్యామ్. ఇన్ఫాక్ట్ నాట్ దిస్ ఫ్రాస్ట్ బైట్ వాజ్ అ కామన్ ఇది మ్యామ్. ఇది కాదు మ్యామ్, ఒక ఆఫీసర్ మేజర్, అంటే ఐ వాజ్ ఎ క్యాప్టెన్ వెన్ ఐ వెంట్ దేర్. ఐ హ్యాడ్ అ సీనియర్ హూ వాజ్ ఎ మేజర్. తనకి నర్వస్లో ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే. అండ్ ఆర్మీ హాస్పిటల్, ఆర్ఆర్ హాస్పిటల్ అండ్ ఢిల్లీకి తనకి పంపించడం జరిగింది. ఇవాక్యుయేషన్ జరిగింది. ప్రాపర్ హెలికాప్టర్లో తను ఇవాక్యుయేట్ చేశారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మ్యామ్, 7.5-8 monthsలో యూ విల్ బిలీవ్ హీ లాస్ట్ 2 ఐస్ విజన్. ఒక మనిషి హెల్దీగా పోస్టింగ్ అక్కడికి వచ్చి 8 నెలలలో ఐసైట్ 2 విజన్ పోగొట్టుకున్నాడు అంటే అక్కడ వెదర్ ఎంత డిఫికల్ట్గా ఉంది. సో కోర్సెస్ ఉంటాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మైండ్ స్ట్రెంథనింగ్ అండ్ మైండ్ సెట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఒక అంటే మిలిటరీ మ్యాన్కి. అంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది కదా, హెల్దీ మైండ్ స్టేజ్ ఇన్ ఎ హెల్దీ బాడీ. సో అది మీ హెల్త్ ఎంత బాగుందో దాన్ని బట్టి మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ కూడా డిజైన్ అవుతుంది. సో మీరు ఫిజికల్గా ఎంత ఫిట్ ఉంటే మీ మైండ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ జనరేషన్ ఫిజికల్ ఫిట్నెస్ మీద అస్సలు ఏం చెయ్యట్లేదు. ఒక్క ఫ్లోర్ ఎక్కాలన్నా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారు, 15 నిమిషాలైనా వెయిట్ చేస్తారు. కానీ ఒక్క 10 మెట్లు ఎక్కి ఎక్కడికి వెళ్ళరు. ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలన్నా ఆ బైక్ మీదే వెళ్తారు. కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ, సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం కానీ అసలు మానేశారు. యూత్లో సైకిల్ అన్నది పోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్మీలో 3 years సర్వీస్ వరకు ఏ కోర్స్కి వెళ్ళినా అందరూ బైక్స్, కార్ తీసుకుంటుంటే నేను సైకిల్ తీసుకునేవాడిని. ఐ వాజ్ కాల్డ్ దిస్ సైకిల్ మ్యాన్. ఐ యూస్ టు లవ్ సైక్లింగ్ బికాజ్ మ్యామ్ సి బైక్ ఆర్ కార్ అన్నది మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ఆ సరౌండింగ్ నేచర్తో కనెక్ట్ ఎస్టాబ్లిష్ అవ్వదు. మీరు నడుచుకుంటూ వెళ్తే కానీ, సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తే కానీ ఆ నేచర్తో మీ కనెక్షన్ బ్యూటిఫుల్గా, అంటే యూ విల్ నాట్ బిలీవ్ మ్యామ్. నేను దేవ్లాలి నాసిక్ దగ్గర ఒక ప్లేస్ ఉంది దేవ్లాలి అనేసి, అక్కడ ఆర్టిలరీ స్కూల్ ఉంది, స్కూల్ ఆఫ్ ఆర్టీ అనేసి ఉంది. మా మెస్ బికాజ్ యూ వేర్ యంగ్స్టర్స్, అంటే కొత్తగా కమిషన్ అయ్యాం కాబట్టి కొండ చివరన మా మెస్ ఉండేది. కొండ పైన మా మెస్, డెల్టా మెస్ అని మా మెస్ ఉండేది. మెస్కి మా క్లాస్కి ఒక 2.5-3 kilometers డిస్టెన్స్ ఉండేది. అండ్ ఈ వైఓస్ కోర్స్ అనేది 6.5-7 months కోర్స్ ఉంటుంది
వైయోస్ కోర్సు. నేను ఆ 6.5 monthsలో కొండ మొత్తం చేంజ్ అవుతూ చూశాను. అంటే ఫ్రమ్ డ్రై టు గ్రీన్, ఫ్రమ్ గ్రీన్ టు ఫ్లవర్స్, అదంతా ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్ సో ఆ నేచర్ యు నేచర్ ఎంజాయ్డ్ ఇట్. బికాజ్ ఐ యూస్ టు సైకిల్. ఒక్కొక్కసారి ఆగి ఐ యూస్ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అంత బ్యూటిఫుల్ నేచర్ మ్యామ్. వెన్ యు ఆర్ ఆన్ బైక్ యూ విల్ నాట్. నాట్ సో డెఫినెట్లీ. ఆ స్పీడ్లో మీరు నేచర్తో కనెక్ట్ అవ్వరు. సో నేను పిల్లలకి చెప్తాను, ద మోర్ యు ఆర్ కనెక్టెడ్ విత్ నేచర్, ద నేచర్ విల్ గైడ్ యూ అండ్ ప్రొటెక్ట్. ఎన్ని రోజులకు ఒకసారి మిలిటరీ మ్యాన్ వాళ్ళ సొంత ఊరికి కానీ వాళ్ళ సొంత మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది? అంటే మ్యామ్ ఆర్మీలో 60 days ఆఫ్ యాన్యువల్ లీవ్, 20 days ఆఫ్ క్యాజువల్ లీవ్ ఉంటుంది. అంటే సంవత్సరంలో 80 రోజులు మనం సెలవు తీసుకోవచ్చు. కానీ సాధారణంగా అన్ని రోజులు సెలవు దొరకవు. ఎందుకంటే ఆర్మీ ఈజ్ బిజీ డిప్లాయిడ్ ఆపరేషన్లో కానీ పీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా చాలా ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. 80 days ఉన్నప్పటికీ నేను ఒక అంచనా ప్రకారంగా నేను చెప్తున్నాను, 40 to 45, 50 days వరకు అయితే లీవ్ ఖచ్చితంగా యూనిట్ జనరలీ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీబడి గోస్ ఆన్ లీవ్. బట్ 80 days అందరికీ దొరకదు. ఓకే. ఓన్లీ లక్కీ ఫ్యూ విల్ గెట్ టు గో ఆన్ లీవ్ ఫర్ 80